సీఎం చంద్రబాబు కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శించనున్నారు. అనంతరం ల్యాబ్లో నీరు, ఆహార పదార్థాలు, ముడి సరుకుల నాణ్యతను పరీక్షించనున్న ప్రయోగశాలను ప్రారంభిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన కొనసాగుతోంది. మనవడు దేవాన్సు పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఒకరోజు వ్యయం అయ్యే ఎస్వి అన్నదాన ట్రస్టుకు సంబంధించి దేవాంశ పుట్టినరోజు సందర్భంగా 44 లక్షల రూపాయలు విరాళంగా అందజేసి వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నదాన వితరణ చేశారు భక్తులకు. అదేవిధంగా అన్నదానాన్ని స్వీకరించిన తర్వాత కొద్దిసేపటి క్రితం పద్మావతి వసతి గృహానికి చేరుకున్నారు. వెంగమాంబ అన్నదాన సత్రం నుంచి పద్మావతి వసతి గృహానికి వెళ్లే సమయంలో లేపాక్షి కూడలి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ దిగి భక్తుల దగ్గరికి నేరుగా వెళ్ళి భక్తులతో మాట్లాడారు. అదేవిధంగా భక్తుల వద్ద నుంచి ఒక చిన్నారిని తీసుకుని వారిని లాలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందజేస్తున్న సౌకర్యాలు కావచ్చు, శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తున్న వసతులు అన్నిటినీ భక్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆ తర్వాత పద్మావతి వసతి గృహానికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో నిర్మించిన అత్యంత ఆధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించనున్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తిరుమలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం కావచ్చు, ఆయా కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్న సమయంలో ఎన్ని గంటల నుంచి భక్తుల కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు, ఎక్కువ సమయం వేచి ఉన్న కంపార్ట్మెంట్లలో భక్తులు ఎవరెవరు, వారి మనోభావాలు ఎలా ఉన్నాయి, ఇట్లాంటివన్నిటినీ ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా అనలిటిక్స్తో ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేస్తూ క్యూ కాంప్లెక్స్లో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని ప్రాంతాలలో ఉన్న భక్తులను దర్శనానికి అనుమతించేందుకు వీలుగా, అదేవిధంగా తిరుమలలో భద్రతాపరమైన అంశాలు కావచ్చు, పెద్ద ఎత్తున తిరుమల వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని అనుసంధానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఈ ఐసీసీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూము సేవలు అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా భక్తులకు అందుతున్న సేవలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, దాన్ని సేవలు మరింత మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలు కూడా అధికారులకు సూచించే అవకాశం ఉంది. ఆ తర్వాత పిండిమర ప్రాంతంలో దాదాపు 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల్లో నిర్మించిన అత్యంత ఆధునిక ల్యాబొరేటరీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. గడిచిన 2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో కావచ్చు, లడ్డూ ప్రసాదాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో నాణ్యత లేని నకిలీ నెయ్యిని వినియోగించడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ప్రసాదాలకు సంబంధించి ఏ విధమైన భక్తుల మనోభావాలు దెబ్బతినకోకుండా నాణ్యతతో కూడిన ప్రసాదాలు అందించే లక్ష్యంతో ఈ ల్యాబొరేటరీని నిర్మించారు. మనం ఒకసారి చూడొచ్చు, పిండిమర సమీపంలో ఉన్నాం. ఇది వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ FSSAI ఆధ్వర్యంలో ఇది నిర్వహణ సాగుతుంది. అత్యంత ఆధునికమైన 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల్లో నిర్మించిన ఈ ల్యాబొరేటరీలో దాదాపు 20 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు. 9 నెలల కాలంలోనే, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థలం కేటాయించింది, కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దాదాపుగా 20 కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత ఆధునిక యంత్రాలను ఈ ల్యాబొరేటరీలో ఏర్పాటు చేశారు. ఈ ఆధునిక యంత్రాల ద్వారా తిరుమలలో నీటితో పాటు అదేవిధంగా అన్నప్రసాదానికి సంబంధించి, మరోవైపు స్వామివారికి సమర్పించే నైవేద్యాలు కావచ్చు, లేకపోతే లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకులు, శనగపప్పు కావచ్చు, లేకపోతే నూనె, నెయ్యి, పాలు, ఇలా వివిధ రకాలైన ముడి సరుకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు, ఇలా వివిధ రకాలైన ముడి సరుకులన్నింటినీ ఒకేసారి 50 రకాల పరీక్షలు నిర్వహించేందుకు ఈ ల్యాబొరేటరీ ఉపయోగపడనుంది. అత్యంత నాణ్యమైన, రుచికరమైన, పూర్తిగా ఎలాంటి కల్తీకి ఆస్కారం లేకోకుండా ఉండేందుకు అవసరమైన ముడి సరుకులు కొనుగోలు చేసేందుకు టీటీడీ ఇప్పటికే ముడిసరుకుల కొనుగోలులో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. ఈ ముడిసరుకుల కొనుగోలుకు సంబంధించి నాణ్యత పరిశీలించడంతో పాటు అత్యంత నాణ్యమైన
సరుకులను మాత్రమే కొనుగోలు చేస్తుంది. నాణ్యమైన సరుకులు కొనుగోలు చేసినప్పటికీ రవాణా సమయంలో కావచ్చు, లేకపోతే ఇతర సమయాల్లో ఏదైనా కల్తీ జరిగితే వాటిని గుర్తించేందుకు వీలుగానే ఈ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. అత్యంత ఆధునికమైన 50 యంత్రాలను ఏర్పాటు చేశారు. మరికొద్ది రోజుల్లో ఫ్రాన్స్ నుంచి ఈటంగ్ అదేవిధంగా ఈనోస్ యంత్రాలు కూడా ఈ ల్యాబొరేటరీకి చేరుకున్నాయి. ఆ సమయంలో ఈటంగ్ ఈనోస్ ద్వారా పెద్ద ఎత్తున రుచి కావచ్చు, లేకపోతే వాసన కావచ్చు చూసేందుకు అవకాశం ఉంటుంది. వాటి ద్వారా మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి చేరుకొని ఈ ల్యాబొరేటరీని ప్రారంభించనున్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అంటే 1924 మధ్య కాలంలో తిరుమలలో స్వామివారికి సమర్పించిన నైవేద్యాలు కావచ్చు, లడ్డు ప్రసాదాలకు సంబంధించి ముడిసరుకుల కల్తీతో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన నేపథ్యంలో వాటన్నిటికీ చెక్ పెట్టే ఉద్దేశంతో ప్రభుత్వం అదేవిధంగా టీటీడీ సంయుక్తంగా అత్యంత ఆధునికమైన ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. ఈ ల్యాబొరేటరీ ద్వారా ఇకపైన ఏ విధమైన కల్తీ జరిగినప్పటికీ అంటే జంతు అవశేషాలు కావచ్చు, లేకపోతే రసాయనాలు మిక్స్ చేసినవి కావచ్చు, లేకపోతే ఇతర అంటే ప్రిజర్వేటివ్ నిల్వ ఉంచేందుకు రసాయనాలు వినియోగించే అంశాలు కాబట్టి ఇలా అన్ని రకాలైన కల్తీలను ఇక్కడ సూక్ష్మ స్థాయిలో గుర్తించి కల్తీకి ఆస్కారం లేకోకుండా ఉన్న వాటిని మాత్రమే స్వామివారి ప్రసాదాలకు అదేవిధంగా భక్తులకు అన్నప్రసాదానికి వినియోగించేందుకు అవసరమైన ముడిసరుకులు కొనుగోలు చేసేలా ఈ ల్యాబొరేటరీ పనిచేయనుంది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఈ ల్యాబొరేటరీని ప్రారంభించనున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి.